హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో 10 కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్తో మీ ముందుకు వచ్చేసాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు కూడా నేను అందిస్తున్నటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 బిట్లను మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రోజుకి 10 బిట్లు మనం చూసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి చాలా వరకు బిట్స్ని మనం కవర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మొదటి బిట్ని పరిశీలన చేద్దాం. ఈ వీడియోలో మొదటి బిట్టు, ఇటీవల వార్తల్లో ఉంటున్న ముఖేష్ కుమార్ మీనా ఎవరు? ఇటీవల తరచుగా వార్తల్లో ఈ పేరు కనిపిస్తుంది, ముఖేష్ కుమార్ మీనా. ఇంతకీ ముఖేష్ కుమార్ మీనా ఎవరు? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు, ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్ర గవర్నరు, ఆప్షన్ డి ఒడిషా రాష్ట్ర గవర్నరు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఆప్షన్ ఏ సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. 2024వ సంవత్సరంలో మొదటి దశ లోక్సభ ఎన్నికలు ఏ తేదీన జరగనున్నాయి? బిట్ మరోసారి, 2024వ సంవత్సరంలో మొదటి దశ లోక్సభ ఎన్నికలు ఏ తేదీన జరగనున్నాయి? ఆప్షన్ ఏ ఏప్రిల్ 19, ఆప్షన్ బి ఏప్రిల్ 26, ఆప్షన్ సి మే 7, ఆప్షన్ డి మే 13. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ ఏప్రిల్ 19 సరైనటువంటి జవాబు. 2024లో మొదటి దశ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నాయి. ఏప్రిల్ 26వ తేదీన రెండవ దశ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మే 7వ తేదీన మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన 4వ దశ లేదా 4వ విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు మన మూడవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 3. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందిన స్థానాల సంఖ్య. ప్రశ్న మరోసారి, 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందిన స్థానాల సంఖ్య. ఆప్షన్ ఏ 250, ఆప్షన్ బి 303, ఆప్షన్ సి 312, ఆప్షన్ డి 352. వీటిలో సరైన జవాబు ఆప్షన్ బి 303. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందిన స్థానాల సంఖ్య 303. ఇప్పుడు 4వ బిట్ని చూద్దాం. 4వ బిట్టు, కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న రాముడు. ఆప్షన్ ఏ జగదవి రాముడు, ఆప్షన్ బి కోదండరాముడు, ఆప్షన్ సి సీతారాముడు, ఆప్షన్ డి అయోధ్య రాముడు. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి కోదండరాముడు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామాలయం పేరు కోదండరాముడు. 5వ బిట్ని చూద్దాం. క్రింది వారిలో భిన్నమైన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ ఏ రాజీవ్ కుమార్, ఆప్షన్ బి జ్ఞానేష్ కుమార్, ఆప్షన్ సి సుఖబీర్ సింగ్, ఆప్షన్ డి జస్టిస్ డివై చంద్రచూడ్. వీటిలో భిన్నమైన వ్యక్తి ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ డి జస్టిస్ డివై చంద్రచూడ్ భిన్నమైన వ్యక్తి.
ఎందు గురించి అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రస్తుతం భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇతడు విభిన్నమైన వ్యక్తి. మరి మిగిలిన ముగ్గురు ఎవరు? ఎందుకు విభిన్నమైన వ్యక్తి అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుంటే రాజీవ్ కుమార్. ఈయన ప్రస్తుతం 2024 సంవత్సరంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు ప్రధాన ఎన్నికల అధికారిగా, భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. అలాగే జ్ఞానేష్ కుమార్, ఈయన మరో ఎన్నికల కమిషనర్. సుఖబీర్ సింగ్, ఈయన మరో ఎన్నికల కమిషనర్. ఈ ముగ్గురు భారతదేశపు ఎన్నికల కమిషనర్లు. అందులో రాజీవ్ కుమార్ అన్నతడు ప్రధాన ఎన్నికల కమిషనర్. వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషనర్లు కాగా జస్టిస్ డివై చంద్రచూడ్ మాత్రం భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అందు గురించి ఈ ముగ్గురితో పోలిస్తే విభిన్నమైన వ్యక్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇప్పుడు 6వ బిట్ని చూద్దాం. 2024 సంవత్సరంలో ఎన్నో లోక్సభకు సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తున్నారు? ప్రశ్న మరోసారి. 2024 సంవత్సరంలో అంటే ప్రస్తుతం ఎన్నో లోక్సభకు సార్వత్రిక ఎన్నికలను నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ 18వ లోక్సభ, ఆప్షన్ బి 19వ లోక్సభ, ఆప్షన్ సి 17వ లోక్సభ, ఆప్షన్ డి 20వ లోక్సభ. జవాబు ఆప్షన్ ఏ. 2024 సంవత్సరంలో 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు 2019వ సంవత్సరంలో 17వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పుడు 2024లో 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్షన్ ఏ సరైనటువంటి జవాబు. 7వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 7వ బిట్టు చూడండి. రక్తస్రావానికి కారణం మరియు రక్తం గడ్డకట్టే లోపానికి చెందినటువంటి వ్యాధి హీమోఫీలియా వ్యాధి. హీమోఫీలియా వ్యాధి అంటే ఏంటండి? హీమోఫీలియా వ్యాధి అంటే ఏంటి అంటే రక్తం గడ్డ కట్టకుండా రక్తస్రావం నిరంతరంగా జరుగుతూ ఉంటే అటువంటి వ్యాధిని హీమోఫీలియా అని చెప్పి అంటారు. అయితే హీమోఫీలియా వ్యాధి దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటున్నాం అన్నది ఇక్కడ బిట్. హీమోఫీలియా వ్యాధి దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం? ఆప్షన్ ఏ ఏప్రిల్ 10న, ఆప్షన్ బి ఏప్రిల్ 16న, ఆప్షన్ సి ఏప్రిల్ 20న, ఆప్షన్ డి ఏప్రిల్ 17న. జవాబు ఆప్షన్ డి ఏప్రిల్ 17వ తేదీ. ఏప్రిల్ 17వ తేదీన ప్రతి ఏటా హీమోఫీలియా వ్యాధి దినోత్సవంని జరుపుకుంటున్నాం. ఇప్పుడు 8వ బిట్ని చూద్దాం. 8వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 8. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్గా ప్రస్తుతం థామస్ బాచ్ కొనసాగుతున్నారు. ఆప్షన్ ఏ స్టేట్మెంటు సరైనదే. ఈ స్టేట్మెంటు సరైనదే. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్గా ప్రస్తుతం థామస్ బాచ్ కొనసాగుతున్నారు. ఇక బి స్టేట్మెంట్ విషయంకి వస్తే 2024 సంవత్సరంలో అనగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 24వ సంవత్సరంలో ఒలింపిక్స్ ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో జరగనున్నవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ సరైనది. ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే.
2024లో ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్కు ప్యారిస్ వేదికగా నిలవనున్నది. సి స్టేట్మెంట్ జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ జరగనున్నవి. ఆప్షన్ సి స్టేట్మెంట్ సరైనది. ఏప్రిల్ 16న అనగా నిన్నటి రోజున ఏప్రిల్ 16న ప్రముఖ గ్రీస్ నటి మేరీ మీనా, ఎవరండి? మేరీ మీనా, ప్రముఖ గ్రీస్ నటి మేరీ మీనా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడా జ్యోతిని వెలిగించారు. ఆప్షన్ డి స్టేట్మెంట్ సరైనదే. ఇక 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే కాబట్టి, పైవన్నీ కూడా సరైనవే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఈ సరైన జవాబు. ఆప్షన్ ఈ, పైవన్నీ కూడా సరైనవే. అన్ని స్టేట్మెంట్లు కూడా నిజమైనవే కాబట్టి, ఇవన్నీ కూడా నిజం కాబట్టి పైవన్నీ కూడా అంటే 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఆప్షన్ ఈ ఇక్కడ జవాబు. అయితే ఈ ఒలింపిక్స్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ని ఒక 1 మినిట్ ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడా జ్యోతిని ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్లోని ఒలింపియాలో మంగళవారం ప్రారంభించారు. ఎక్కడండి? ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడా జ్యోతిని ఒలింపిక్స్ యొక్క పుట్టినిల్లు, ఒలింపిక్ గేమ్స్కి పుట్టినిల్లు గ్రీస్లోని ఏథెన్స్. సో గ్రీస్లోని ఒలింపిక్స్లో మంగళవారం ప్రారంభించారు. క్రీడా జ్యోతిని గ్రీస్ నటి మేరీ మీనా వెలిగించి ఫ్లేమ్ లైటింగ్తో ఈ జ్యోతిని ఈ నెలాఖరులో ప్యారిస్కు తీసుకుని వెళ్ళనున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పూర్తయిన అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షులు థామస్ బాచ్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో యుద్ధ వాతావరణం పెరిగి ద్వేషాలు, దూకుడు స్వభావాలతో ప్రజలు విసిగిపోతున్నారు. వాటన్నింటి నుంచి ప్రజలు బయటపడేందుకు విశ్వ క్రీడలు దోహదపడతాయని ఆకాంక్షించారు. అలాగే అందరినీ ఏకతాటిపై తీసుకురావటానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని, ఈ జ్యోతి వారి ఆశలకు ప్రతీక అని పేర్కొన్నారు. మరోవైపు 100 రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న దృష్ట్యా కౌంట్ డౌన్ను ప్యారిస్ ప్రారంభించింది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ ఏడాది ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. 2020 ఒలింపిక్స్ జపాన్లోని టోక్యో వేదికగా 2021లో జరిగిన సంగతి తెలిసిందే. అంటే 2020లో ఒలింపిక్స్ గేమ్స్ అనేవి ఇక్కడ నిర్వహించాల్సి ఉండగా అప్పుడు COVID-19 కారణంగా వాయిదా పడుతూ జపాన్ రాజధాని టోక్యో వేదికగా 2021వ సంవత్సరంలో అంటే ఒక ఏడాది ఆలస్యంగా నిర్వహించారు. అలాగే గత 2 ఒలింపిక్స్ కంటే ఈసారి అంటే గత 2 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? రియో మరియు లండన్లలో జరిగాయి. వీటికంటే ఈసారి తక్కువ బడ్జెట్తో వేసవి క్రీడల నిర్వహణకు ఫ్రాన్స్ సిద్ధమవుతుంది. ఈ జ్యోతి గ్రీస్లో 11 రోజులు తిరిగి 26న ఏథెన్స్లోని పానాథెనిక్ స్టేడియంకు చేరుకోనున్నది. ఆ తర్వాత ప్యారిస్ క్రీడల నిర్వాహకులకు జ్యోతి అందజేయడం జరుగుతుంది. ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభం రోజైనటువంటి జూలై 26న క్రీడా జ్యోతిని వెలిగించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఫ్రాన్స్ ఇంతకుముందు 1900 సంవత్సరంలోనూ 1924 సంవత్సరంలోనూ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వగా ప్యారిస్లో మాత్రం శతాబ్దం తర్వాత రెండోసారి ఒలింపిక్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద ఫ్రాన్స్ 3వసారి ఒలింపిక్స్ ఆతిథ్యం ఇస్తుంది. 32 క్రీడలకు గాను 329 ఈవెంట్స్లో మొత్తం 10,500 మంది అథ్లెట్లు పథకాలకు పోటీ పడనున్నారు. కమ్యూనిస్టు దేశాలైన రష్యా, బెలారస్తో పాటు యుద్ధాలకు కాలుదూవుతున్న ఉక్రెయిన్ తటస్థ వేదిక IOC జెండాతో ఒలింపిక్ క్రీడల బరిలోకి దిగనున్నాయి.
ఇప్పుడు 9వ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు 2024 సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నవి. 2024 సంవత్సరంలో 18వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు ఎన్నికల్ని నిర్వహించనున్నారు. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ సరైనదే. 175 శాసనసభ స్థానాలకు 2024లో ఎన్నికలు జరగనున్నవి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకు అనగా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల్ని నిర్వహించనున్నారు. బి స్టేట్మెంట్ సరైనదే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ను ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. ఆప్షన్ సి స్టేట్మెంట్ సరైనది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నవి. డి స్టేట్మెంట్ సరైనది. అన్ని స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ ఈ ఇది సరైనటువంటి జవాబు. ఈ వీడియోకి లాస్ట్ బిట్ 10వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 10. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. 2023లో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితాలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానంలో నిలిచింది. అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్లలో, ప్రపంచంలోనే అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్లలో 2023వ సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 10th ప్లేస్లో నిలిచింది. ఏ స్టేట్మెంట్ సరైనది. తర్వాత బి స్టేట్మెంట్ ఏంటి? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీలో ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి? భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉంది. ఆప్షన్ బి స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్. ఆప్షన్ సి 2023లో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితాలో అమెరికా దేశానికి చెందినటువంటి హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా హెచ్ఎఫ్జేఏ షార్ట్కట్లో హెచ్ఎఫ్జేఏ అని గుర్తుపెట్టుకోండి. హెచ్ఎఫ్జేఏ హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది. సి స్టేట్మెంట్ కూడా సరైనది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈ ఆప్షన్ సరైనటువంటి జవాబు. సరైన జవాబు ఆప్షన్ డి. పైవన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే. మళ్ళీ ఒకసారి చూడండి. 2023 సంవత్సరానికి గాను అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ల లిస్ట్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10th ప్లేస్లో నిలిచింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది. అయితే మరి 2023 సంవత్సరానికి గాను అత్యంత బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ల లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏది అంటే అమెరికాకు చెందిన హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వెతికేవారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. అందులో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ప్రైవసీలో ఉంటాయి. ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారి యొక్క కాంటాక్ట్ నెంబర్లు ఏవి కూడా నాకు కానీ ఇతరులకు కానీ ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి కూడా మీ కాంటాక్ట్ నెంబరు, మీ వాట్సాప్ నెంబర్ కనిపించదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా చక్కగా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.
ఓకే, అందులో జాయిన్ అయినట్లయితే ఇంకా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి వీటికి సంబంధించినటువంటి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మీరు ప్రతిరోజు కూడా పొందగలరు. మరో 10 బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.